ఈ 2 రోజుల నుంచి ఒక వీడియో అయితే వైరల్ అవుతా ఉంది. మీరు కూడా చూసే ఉంటారు. పాలకోవా తీసుకోవా అంటూ ఒక బండి వస్తూ ఉంటుంది. బండి లోపల పాలకోవా అటు ఇటు లైట్గా ఇట్లా వేసి ఇస్తూ ఉంటారు కదా. నేను కూడా చాలాసార్లు తిన్నాను. నాకు చాలా ఇష్టం. అసలు చాలా బాగుంటుంది కూడా. టేస్ట్ ఎలా ఉంటుందంటే, కోవా అంటే ఇంట్లో మనము చేసుకుంటూ ఉంటాం కదా. నేను అంటే మీరు చేస్తారో లేదో నాకు తెలియదు. చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. పాలు నేను ఎప్పుడు చేస్తానంటే, పాలు విరిగిపోతున్నాయి అన్నప్పుడు దాన్ని కోవాలాగా చేసేస్తాను. కొంచెము పసుపు యాడ్ చేసి షుగర్ యాడ్ చేస్తే చాలా బాగుస్తుంది అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటుంది. కోవా అనలేను కానీ కలాకండ్ లాగా అనిపిస్తుంది నాకైతే. కలాకండ్ అనాలి. సో అతను ఒక బండి మీద వస్తూ ఉంటే ఒక ఆవిడ పట్టుకుందండి. 10 రూపాయలకి పాల ప్యాకెట్టే రావట్లేదు, నువ్వు ఇంత కోవా ఎలా అమ్ముతున్నావు అని. నిజమే కదా బ్రదర్, నువ్వు చేసింది చాలా తప్పు. 10 రూపాయలకి ఇంత కోవా నువ్వు బ్రెడ్లో పూసి ఇవ్వడం చాలా తప్పు. అదే కోవాని మంచి రిచ్గా ఉన్న ర్యాపర్లు రోల్ చేసేసి 100 రూపాయలు అని చెప్పుంటే మంచిగా లొట్టలేసుకొని ఎన్ని సంవత్సరాలు మురగబెట్టి అమ్మినా కొనుక్కునేటోళ్ళు మా వాళ్ళు. అవునా? నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. ఒకవేళ ఆ ఫుడ్ తిని లేదా ఆ బన్ తిని ఎవరికైనా లైక్ ఫుడ్ డైజెస్ట్ కాలేదో, లేకపోతే స్టమక్ అప్సెట్ అయిందో అయి ఉండొచ్చు. అది వాళ్ళ ఇమ్యూనిటీ ప్రాబ్లం. అంటే ఆ బన్ తినే కన్నా ముందు వాళ్ళు ఏం తినున్నారో, లేదా అది తిన్న తర్వాత ఏం తిన్నారో దీనికి దానికి మ్యాచ్ అవ్వకపోవడం వల్ల అయి ఉండొచ్చు. అసలు వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి అమ్ముతుండడం మనం చూస్తున్నాం. సిటీలో చాలా చాలా చోట్ల తిరుగుతా అమ్ముతూ ఉన్నారు. మనం చాలాసార్లు చూసాము. నేను చాలాసార్లు కొనుక్కున్నాను. మా ఇంట్లో వాళ్ళు తిన్నారు. ఎవరికి ఏమీ కాలేదు. ఒక విషయం మాట్లాడదాం బ్రో. మీరు నిలదీయడంలో తప్పులేదు. మీ ఎవరికో ఒకరికి ప్రాబ్లం అయి ఉంటేనే నిలదీసి ఉంటారు, కాదని లేదు. బట్ ఎన్ని స్వీట్ షాప్స్లో వెళ్ళినప్పుడు లేదా చిప్స్ షాప్స్లో వెళ్ళినప్పుడు చిప్స్ ప్యాకెట్ విప్పంగానే నాకైతే జిడ్డు వాసన చాలాసార్లు వచ్చింది. మనం వెళ్ళి ఆ చిప్స్ షాప్లో ఇలాగే నిలదీసామా? ఏ రోజైనా అడిగారా? పెద్ద రిచ్ స్వీట్ షాప్స్లో ఒక్క లడ్డు కొంటే ఒక 25 రూపాయలు ఉంటుంది. ఒకటే లడ్డు 25 రూపీస్ లేదా 30 రూపీస్ ఇలా ఉంటాయి కదా. అలాంటి దగ్గర వెళ్ళిన తర్వాత కూడా అది అంత ఫ్రెష్గా ఉందా? అంటే పెద్ద పెద్ద అద్దాల షాపుల్లో ఉంటేనేమో ఎక్కువ కాస్ట్ ఉంటేనేమో మంచిది, తక్కువ కాస్ట్ ఉంటే మంచిది కాదా? ఒర్రే, ఈ లాజిక్ మిస్ అయ్యాడే అన్నా. పాపం అతన్ని పట్టుకొని నించోబెట్టి గుట్టకలే ఎయ్యలేకపోతూ ఉంటే నించోబెట్టి అతనితో తినిపించారే. అతని మొహం చూస్తే మీకు ఏం అనిపించలేదా? పాపం ఏమనిపించలేదా? ఏంటిది కోవా జిహాదా? ఎక్కడి నుంచి కనిపెడతా ఉంటారండి ఇలాంటి పేర్లు. ప్రతి విషయంలో ఇలా ఉండే బాగున్నే పార్కులమ్మట ఇక్కడ అక్కడ కొంతమంది అమ్మాయిలు అబ్బాయిలు తిరుగుతూ ఉంటారే, వీళ్ళ మీద చేయండి తిరుగుబాటు. సొసైటీ బాగుపడిద్దేమో. ఏది హెల్ప్లెస్లాగా ఉన్న వాళ్ళని, ఏం చేయలేని పరిస్థితుల్లో రోడ్ల మీద అమ్ముకునే వాళ్ళ మీద పడి చావొద్దు. షాప్స్ పెట్టుకొని పెద్ద పెద్ద అద్దాల మేడలు పెట్టుకొని ఉంటారు చూడండి, వాళ్ళ దగ్గర కూడా ఇదే విధంగా మైకులు పట్టుకొని ఇట్టేట క్వశ్చన్ చేయండి, బాగుంటుంది. ఒక్కరు అడుగుతారో లేదో 100 మంది గుమ్మిగూడిపోయి అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా కూడా వీడియోలు తీసి పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. అదిగో తల అంటే ఇదిగో తోక అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. నిజాలు తెలుసుకునే లోపు అంతా అయిపోతుంది. ఇప్పుడు జరిగే సంఘటనలు కూడా అలానే ఉన్నాయి. ఒకరి గురించి మనం మాట్లాడేస్తాము, సోషల్ మీడియాలో ట్రోల్ చేసేస్తాము, వాళ్ళు చచ్చిపోతారు కూడా. ఆ చచ్చిపోయిన తర్వాత లాక్కోలేక పీక్కోలేక అర్రే ఇలా అనుండాల్సింది, అలా కాదు, అలా అనుండాల్సింది, ఇలా కాదు, నేను అలా చెప్పలేదు, ఎవరు బయటికి రారు. అతనికి కూడా ఒక ఫ్యామిలీ ఉంది. అతను అంత కష్టపడుతున్నాడు అంటే అతను ఊరికే కాదు కదా. అతన్ని చూసైనా మనం అర్థం చేసుకోవాలి. పాపం అందరి ముందు నన్ను నించోబెట్టి తింటావా లేదా అని తినిపించి అతను గుటకేయలేకపోతుంటే నములు మింగు దంచి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లే. అసలు మనుషులేనా? సొసైటీ చచ్చిపోతుంది రోజు రోజుకి. అసలు ఇది నిజంగా అడగడానికి వెళ్ళినట్టు లేదు. ఏదో ఒక వీడియోని కవర్ చేయడానికి ఉంది. ఎందుకు ఈ 2 రోజుల నుంచి చేద్దాం అంటే నేను అదే కోవలో వెళ్తానేమో, లైక్ నేను అదే విధంగా వీడియో చేసినట్టు ఉంటుందేమో అనిపించుకొని ఆగిపోయా. బట్ స్టిల్ ఏవేవో చేస్తున్నాము, ఇది చేస్తే తప్పేంటి అనిపించింది నాకు. దయచేసి
అడగడంలో తప్పు లేదు, ప్రతి విషయంలో ఇలాగే అడగండి, ధైర్యంగా ఉండండి. బట్ హెల్ప్లెస్గా ఉన్న వాళ్ళని మాత్రం పట్టుకొని ఆడుకోవద్దు అనేది నా ఇంటెన్షన్. మరి మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.